నిజామాబాద్ జిల్లాలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని అందంగా 2 లక్షల రుద్రాక్షలతో అలంకరించారు. అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వినూత్నంగా బంగారం, వెండి, కరెన్సీ నాణ్యాలు ఇలా వివిధ రకాలుగా అలంకరిస్తామని అంటున్న కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్వాహకులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. శరన్ నవరాత్రులు ప్రారంభం కావడం నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా కన్యకా పరమేశ్వర ఆలయంలో ఇటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే భారీ ఎత్తున కూడా రుద్రాక్షలతో అమ్మవారిని కూడా అలంకరించారు. దీనిపై మాత్రం మాట్లాడడానికి ఆలయ పూజారులు ఉన్నారు. వీరికి మరిన్ని తెలుసుకుని చెప్పండి. ముఖ్యంగా శివరాత్రులు ప్రారంభమయ్యి అమ్మవారిని ఎలా అలంకరించారు, విశిష్టత ఏంటారు? జయ వాసవి, జయ జయ వాసవి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మాతృరూపిణిగా ఆదిపరాశక్తి అయినటువంటి దుర్గాదేవి శరన్నవరాత్రులలో 9 రోజులు 9 రకాలుగా వివిధ రూపాలలో అవతరించినటువంటి ఆ దేవి మాతని మనము ఆ దుర్గామాత నవరాత్రుల రూపంలో కొలుస్తాము. ఈ శ్రీదేవి నవరాత్రుల యొక్క సందర్భంగా ఆలయం వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆలయాన్ని 2 లక్షల రుద్రాక్షలతోటి విశేషంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నిజామాబాద్ పట్టణంలో ఈ ఆలయాన్ని అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసినాము. ప్రాతకాలంలో ఉదయం 4 గంటలకి పంచామృత అభిషేకాలతో వేద పండితుల యొక్క వేదస్వరంతో అభిషేకించి అమ్మవారికి అర్చనలు, శ్రీచక్రార్చనలు నిర్విఘ్నంగా నిర్వహించినాము. తర్వాత సాయంకాలంలో కూడా విశేషంగా బతుకమ్మ కార్యక్రమాలు, దుర్గామాత యొక్క ఆరాధనలు, కుంకుమార్చనలు విశేషంగా ఉంటాయి. మొదటి రోజు అలంకరణ ఏమిటి అంటే బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు ఈ రోజే జన్మించినటువంటి విధంగా ఆ అమ్మవారి అవతరణలో మొట్టమొదటిది అవతారం ఏమిటి అంటే బాలా త్రిపుర సుందరి యొక్క అవతార రూపంలో అమ్మవారిని దర్శనమిస్తుంది. దుర్గామాత కాళీ, లక్ష్మీ, సరస్వతి రూపమే ఆ దుర్గాదేవి యొక్క రూపము. ఈ నవరాత్రులలో విశేషంగా కూడా ఏం చేస్తారయ్యా అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమార్చనలే కానీ, చండీ పారాయణాలే కానీ, చండీ హోమాలే కానీ చేయడం వలన అన్ని లోకాలు క్షేమంగా ఉండి అందరి యొక్క మనసులో కూడా వారి వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగించి ధనధాన్య ఐశ్వర్యాలు కలిగిస్తాయని చెప్పడం విశేషంగా ఈ అమ్మవారి గురించి తెలియజేయడం జరిగింది. చెప్పండి, మీరు ఇప్పుడు ప్రధానంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అమ్మవారిని అలంకరించారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఈ జయవాసవి, జయ జయవాసవి అండి. ఈ 53వ సంవత్సర శరన్నవరాత్రులు మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ సంవత్సరము 9 రోజులు 9 అలంకరణలు ఉంటాయండి. ఈ రోజు రుద్రాక్షలతో ఉంది, రేపు నెమ్లి పింఛంలతోని, ఎల్లుండి వడ్లమాలతోని, తర్వాత అద్దాలతోని, కాయిన్స్, బంగారం, వెండి, పుస్తకాలు, పుష్పంతో గవ్వాలతో కూడా ఉందండి. ప్రతిరోజు ప్రతి అలంకరణ ఉంటుంది. ఇది 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాము. డైలీ ఒక అలంకరణ అండి. జయవాస్. ప్రధానంగా ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని అలంకరించామని చెప్పి ముఖ్యంగా అనైతికత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుందని చెప్పి కూడా కన్యకా పరమేశ్వర ఆలయ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. అమ్మతో నవీన్, నిజామాబాద్.